రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న సీఎం చంద్రబాబు అక్కడ చేపట్టే కార్యక్రమాలను వివరించేందుకు టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఢిల్లీ వేదికగా తలపెట్టే హోదా పోరు నేతలకు మరింత క్లారిటీ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రేపు ఎల్లుండి హస్తిన పర్యటనలో అనుసరించే వైఖరిని టీడీపీ నాయకులకు వివరించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 27న జరిగిన అఖిల సంఘాల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అందుబాటులో ఉన్న ఇతర పార్టీల నాయకులందరినీ కలవాలని సీఎం ప్రాథమికంగా నిర్ణయించారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఇక టీడీఎల్పీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా టీడీఎల్పీ సమావేశంలో ఏ అంశాలపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు? మరి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఢిల్లీ పర్యటనకు సంబంధించి అక్కడ ఎవరెవరు నాయకులను కలుస్తారు, ఏ అంశాలని ఢిల్లీ వేదికగా ఫోకస్ చేయాలి, ఈ అంశాలకు సంబంధించి టీడీఎల్పీ సమావేశాల్లో మొత్తం ఎమ్మెల్యేలకు వివరించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే మొత్తంగా కూడా ఇప్పటి వరకు ఢిల్లీలో ఎవరెవరిని కలవాలనేది షెడ్యూల్ ఫిక్స్ కాకపోయినా 2 రోజుల పాటు, అంటే రాత్రికి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉంటారు. ఈ 2 రోజుల పాటు మొత్తం జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేశారు. అలాగే డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసిన పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా ఈ రోజు ఎమ్మెల్యేలకు కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలకు ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని తెలియజెప్పే బాధ్యతను ఆ కాన్స్టిట్యున్సీల వారీగా ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నారు ముఖ్యమంత్రి. సో ముందుగా ఎమ్మెల్యేలకు దానిపైన సంపూర్ణ అవగాహన ఉండాలి. రాష్ట్రానికి జరిగిన నష్టం, ఆర్థిక పరంగా జరిగిన నష్టం, ఇవన్నీ కూడా పూర్తిగా వారు ప్రజల్లోకి వెళ్లి వివరించేందుకు వారిని కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో భాగంగానే ఈ రోజు సాయంత్రం అసెంబ్లీ సెషన్ లాస్ట్ లో ఉండగానే టీడీఎల్పీ సమావేశానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తంగా ఎమ్మెల్యేలందరూ, టీడీపీ ఎమ్మెల్యేలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు కాబట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా రేపు ప్రజలలోకి వెళ్ళడం, అది పబ్లిక్ ను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, అలాగే వారిని కూడా చైతన్యవంతం చేయాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేకు దీనిపైన కంప్లీట్ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండాలనే ఒక ఆలోచనతోనే ఈ రోజు టీడీఎల్పీ సమావేశాన్ని అప్పటికప్పుడు నిర్ణయించి ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇంకా సెక్రటేరియట్ లోనే ఉన్నారు. కీలకమైన పోలవరంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన కీలకమైన రివ్యూలు జరుగుతున్నాయి. ఇవి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి తన నివాసం వద్ద ఉన్న సెంటర్ కు చేరుకుని ఈ టీడీఎల్పీ సమావేశంలో పాల్గొంటారు. సుమారు గంటన్నర పాటు దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు డాక్యుమెంట్స్, ఎవరెవరికి గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలకు తెలియజెప్పాల్సిన అంశాలు, ఏ అంశాలను ప్రధానంగా హైలైట్ చేయాలనే దానిపై కూడా ముఖ్యమంత్రికి కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే శ్రీనివాస్, మరోవైపు వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్షకు ఏపీ భవన్ లో అనుమతి కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు కూడా కలిసి రావాలని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద ఎంపీలతో భేటీ, అబ్వియస్లీ ఢిల్లీలో ఎంపీలతో పాటే ఉంటారు, బట్ టీడీపీ సపోర్ట్ చేసే అవకాశం ఉందా? అంటే దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతుందా? అంటే ఎంపీలు రాజీనామాలు కానీ లేకపోతే ఎంపీలు ఆందోళనకు సంబంధించి కేవలం పార్లమెంటు వేదికగా లేదా పార్లమెంటు బయట మాత్రమే ఆందోళనకు సంబంధించి ఇప్పటి వరకు టీడీపీ రూపకల్పన చేస్తుంది. అయితే మొన్న జరిగిన ప్రజా సంఘాలకు సంబంధించిన సమావేశంలో, అఖిల సంఘాల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో కూడా ఎక్కడ కూడా టీడీపీకి సంబంధించిన ఎంపీలు రాజీనామా చేయాలనే ఆలోచన ఎక్కడ కూడా చేయలేదు. అయితే ఒకటి మాత్రం ఇప్పటికీ కూడా టీడీపీ గట్టిగా చెప్తుంది, ఒకవేళ ఎంపీలు రాజీనామా చేసి బయటకు వస్తే కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే వాదననే చాలా బలంగా వినిపిస్తున్నారు. ఇదే వాదనను రేపు ఎమ్మెల్యేలు కూడా కింది స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. రాజీనామాలు చేయడం వల్ల ప్రయోజనం ఏముండదు, రాజీనామాలు చేస్తే తిరిగి వారు పార్లమెంట్ లో వెళ్లేందుకు కూడా తమ వాణిని వినిపించేందుకు కూడా అవకాశం ఉండదు, దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, మళ్ళీ ప్రయోజనం ఉండదనే విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పూర్తిగా ఎంపీలు రాజీనామాలు అనే అంశానికి టీడీపీ పూర్తిగా విరుద్ధంగా ఉంది. అటువంటి నిర్ణయాలు ఏమి ఇంతవరకు తీసుకోలేదు. కేవలం ఎంపీలతో పార్లమెంట్ లో వారిని వినిపించడం, బయట ఉద్యమాలు కొనసాగించడం, ఇది పూర్తిగా ఇప్పటి వరకు తెలుగుదేశం అనుసరిస్తున్న స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీతోనే ముందుకు సాగే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికే జాతీయ స్థాయిలో చూస్తే మమతా బెనర్జీ కూడా చంద్రబాబు పక్షాన్ని నిలిచారు. ఎందుకంటే అమిత్ షా రాష్ట్ర నిధులకు సంబంధించి లేఖ రాసినప్పుడు కూడా ఆవిడ సపోర్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ప్రధానంగా ఎవరినెవరిని కలవబోతున్నారు, లేదు అందరితో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అసలు ఏదైనా సమాచారం ఇప్పటివరకు బయటకు వచ్చిందా, లేదు షెడ్యూల్ని ఎప్పుడు వెల్లడించే అవకాశం ఉంది అసలు? అంటే మమతా బెనర్జీ ఆమె కలవాలనేది కాకుండా మిగిలిన రాజకీయ పక్షాలు ఇప్పటికే ఎన్సీపీ కానీ లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించిన ఎంపీలను కలవడం, అలాగే ఇప్పటి వరకు సుమారు 200 మంది ఎంపీల వరకు తెలుగుదేశం కు సంబంధించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పడుతూ వారందరూ కూడా తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. మమతా బెనర్జీ లాంటి వాళ్ళగా మరింత ఒక అడుగు ముందు చేసి తమ ఈ టీడీపీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఎవరెవరు టీడీపీకి సంబంధించిన అంశం పోరాటానికి మద్దతు కలుగుతున్నారు వారందరికీ కూడా ముఖ్యమైన నేతలందరినీ కూడా కలిసే షెడ్యూల్ ను ముఖ్యమంత్రి సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన ఎంపీలతో కూడా ఈ ప్రక్రియ ఢిల్లీలో దానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు. రేపు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాత్రికి ఆయన రేపు ఎవరెవరిని కలవాలనే దానిపై కొంత క్లారిటీ తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు చాలా కీలకమైన సమావేశాలు జరుగుతాయి. ఒక పక్క రాష్ట్రానికి సంబంధించిన అంశాలను తో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా ఇప్పటికే తృతీయ ఫ్రంట్ కు సంబంధించి వివిధ నాయకులు, అంటే ఒక పక్క మమత, మరొక పక్క శరద్ పవార్ లాంటి నాయకులు తృతీయ ఫ్రంట్ కు సంబంధించిన రాజకీయ పునరేకీకరణకు ప్రయత్నిస్తున్న క్రమంలో చంద్రబాబు కూడా చాలా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. పొలిటికల్ గా కనుక ఈ పర్యటన పూర్తిగా పొలిటికల్ గా కూడా అవకాశం ఉందని కనుక ప్రచారం జరిగితే తన ఉద్దేశం నెరవేరదనే ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారు. కాబట్టి రాజకీయాలు ముఖ్యం కాదు, రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనే ఒక వాదననే ముఖ్యమంత్రి బయటకు తెస్తున్నారు. ఈ మార్నింగ్ జరిగిన టెలికాన్ఫరెన్స్ లో కూడా ఎంపీగా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చేందుకే నేను ఢిల్లీకి వస్తున్నాను, అదే అంశం పైనే మన పోరాటం కొనసాగాలనేది కూడా ముఖ్యమంత్రి చెప్తున్న విషయం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.